డీటెయిల్స్ చూద్దాం. మరి కాసేపట్లో కొత్త పారిశ్రామిక విధానానికి శ్రీకారం చుట్టబోతోంది స్టేట్ గవర్నమెంట్. టీఎస్ ఐపాస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఓపెనింగ్ అకేషన్ కు దేశ విదేశాల నుంచి 2000 మంది పారిశ్రామికవేత్తల్ని ఇన్వైట్ చేసింది గవర్నమెంట్. న్యూ ఇండస్ట్రియల్ పాలసీని వరల్డ్ వైడ్ గా ఫోకస్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది సర్కార్. సింగపూర్ ను మించిన విధానం, సింగిల్ విండో పర్మిషన్, 1,60,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్, 24 గంటల విద్యుత్, వాటర్ గ్రిడ్ ద్వారా నీళ్లు, ప్రతి ఎకనామిక్ జోన్ కు రవాణా సదుపాయాలు, 15 రోజుల్లో అనుమతులు. ఇది రాష్ట్ర కొత్త పారిశ్రామిక విధానం. వరల్డ్ లోనే ఈజీ ఇండస్ట్రియల్ పాలసీని లాంచ్ చేస్తోంది సర్కార్. హెచ్ఏసీసీలో ఉదయం 11 గంటలకు టీఎస్ ఐపాస్ ను ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్. పిక్కీ, డిక్కీ, ఫ్యాప్సీ, క్రెడై వంటి దేశ విదేశీ కంపెనీల నుంచి 2000 మంది పారిశ్రామికవేత్తలు అటెండ్ కానున్నారు. టీఎస్ ఐపాస్ కోసం భారీ కసరత్తు చేసింది ప్రభుత్వం. అనేక దేశాల ఇండస్ట్రియల్ పాలసీలను అధ్యయనం చేసింది. గత నవంబర్లో పారిశ్రామికవేత్తలతో సమావేశమైన సీఎం నయా పాలసీపై అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ వేస్తామన్నారు సీఎం. సింగపూర్ ను మించిన సింగిల్ విండో విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు కేసీఆర్. దీనికోసం ప్రత్యేక వెబ్సైట్ ను రూపొందించారు. ఒక్కో రంగానికి ఒక్కో అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లోనే అప్లై చేసుకునేలా ప్లాన్ చేస్తుంది. దరఖాస్తు అందిన 15 రోజుల్లో పర్మిషన్ ఇస్తామంటోంది సర్కార్. అప్లై చేసుకోవడానికి వచ్చే పారిశ్రామికవేత్తలు స్టేట్లోకి ఎంట్రీ ఇచ్చింది మొదలు రిటర్న్ ఫ్లైట్ ఎక్కే వరకు అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తామంటోంది. పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వమే సర్టిఫికేట్ ఇవ్వనుంది. ప్లగ్ అండ్ ప్లే పద్ధతిలో పారిశ్రామిక వాడలను సిద్ధం చేస్తోంది. ఫార్మా, ఐటీ, బయోటెక్, అగ్రి ఇండస్ట్రీస్ విస్తరించేందుకు కొత్త పాలసీ ఉపయోగపడుతుందని సర్కార్ భావిస్తోంది. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులతో పాటు ఉపాధి అవకాశాలు వస్తాయని అంచనా వేస్తోంది. ఇదే జరిగితే ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుంది.